హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంయుక్తనండి. ఈ రోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. దానికంటే ముందుగా మీలో ఎవరైనా మా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మై ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీకాంత్ సంయుక్త 2020 అండి. మరి వీడియో ఏంటి అంటే నేను బెండకాయతో పకోడీ తయారు చేయబోతున్నానండి. మరి నా స్టైల్లో ఏ విధంగా చేశానో మీకు చూపిస్తాను రండి. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? ఫ్రెండ్స్, బెండకాయ పకోడీకి కావాల్సిన పదార్థాలండి: ఫ్రెష్ గా కడిగి పెట్టుకున్న బెండకాయలు, అలాగే శనగపిండి, బియ్యపిండి, ధనియాల పొడి, పసుపు, ఉప్పు, అలాగే వంట సోడా, కారం, నూనె, తగినన్ని నీళ్లు. ఇప్పుడు నీట్గా కడిగి పెట్టుకున్న బెండకాయలను మనం ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇదిగో బెండకాయలను ఈ విధంగా కట్ చేసుకోవాలి. ముందు భాగం వెనక భాగం కట్ చేసుకొని మధ్య భాగంలో ఈ విధంగా కట్ చేసుకోవాలి. మొత్తం కట్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇది కూడా సేమ్ గింజలు తీసేసుకోవాలండి. ఓకే, చూస్తున్నారు కదా, ఈ గింజలు తీసేసుకోవాలి. ఉంచుకున్నా పర్లేదు, తీసేసుకుంటే ఇంకా కొంచెం బాగుంటుంది. ఈ విధంగా గింజలు మాత్రమే తీసేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా గింజలు తీసుకున్నాం కదా, ఇంత సైజు ముక్కలు కట్ చేసుకోండి. ఇంకా అన్ని ఇదే విధంగా గింజలు తీసేసుకొని ఈ ముక్కలుగా కట్ చేసుకోవాలండి. నేను మొత్తం కట్ చేసుకొని చూపిస్తాను. బెండకాయలను ఈ విధంగా గింజలు తీసి కట్ చేసి పెట్టుకోవాలి. ఈ సైజులో కట్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా గింజలు లేకుండా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం ఇందులో శనగపిండి వేసుకుందాము. ఒక 2 స్పూన్ల శనగపిండి వేసుకోండి. తర్వాత వచ్చేసి బియ్యం పిండి. 2 స్పూన్ల శనగపిండి వేసుకున్నప్పుడు 1 స్పూను బియ్యం పిండి వేసుకోండి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. అలాగే కొద్దిగంత వంట సోడా. ధనియాల పొడి కూడా వేసుకోండి. అలాగే పసుపు, కొద్దిగంత పసుపు వేసుకోండి. అలాగే కారం వేసుకోండి. 1 స్పూన్ కారం వేసుకోండి. ఇప్పుడు వచ్చేసి అంతా కలుపుకోండి. నీళ్ళు వేయకముందే ఈ విధంగా కలిపేసుకోండి. ఫస్ట్ మొత్తం కారము ఉప్పు అంతా కలిసిపోతుంది కదా, తర్వాత నీళ్ళు యాడ్ చేసుకోండి. ఎక్కువ నీళ్ళు యాడ్ చేసుకోవద్దు, కొద్దిగా యాడ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, కొన్ని నీళ్ళు యాడ్ చేసుకొని కలుపుకోండి. ఇంకొన్ని యాడ్ చేసుకోండి. మరి లూజుగా కలుపుకోకూడదు, పొడిగానే కలుపుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ముక్కలకన్నీ పట్టేటట్టు కలుపుకోండి. ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ ఆయిల్ స్టవ్ పైన పెట్టేసుకొని హీట్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ వేడెక్కుతుంది. ఇప్పుడు మనం ఇది అంతా కలుపుకున్నాం కదా, ఇంకా మెల్లగా అందులో వేసేసుకుందాం. కొద్దిగంత వేసి చూద్దామా ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో.
ఓకే అండి, ఆయిల్ హీట్ ఎక్కింది. ఈ విధంగా వేసేసుకోండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఆయిల్ హీట్ ఎక్కింది కాబట్టి త్వరగానే వేగుతాయి. పెద్ద మంట పైన ఏం పెట్టుకోవద్దు, మీడియంలోనే పెట్టేసుకోండి. కాసేపు వేగనియండి. గోల్డెన్ కలర్ వచ్చాయండి. ఇప్పుడు మనం ఒకసారి ఈ విధంగా పైకి కిందికి అనేసుకొని ప్లేట్లోకి తీసేసుకోండి. ఓకే అండి, ప్లేట్లోకి తీసుకోండి. మరొక ట్రిప్ వేసుకోండి ఈ విధంగానే సేమ్. ఓకే, ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఫ్రెండ్స్, ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చేసాయి. ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. చూస్తున్నారు కదా, సరే ఈ విధంగా అనేసుకొని ప్లేట్లోకి తీసేసుకోండి. మొత్తం ఇంకా అన్ని ఇదే విధంగా వేసుకోవాలండి. ఇంకా మిగిలిన బెండకాయలు కూడా ఇదే విధంగా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చిందాక ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. అంతే అండి ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన బెండకాయ పకోడీ రెడీ అండి. మరి ఒకసారి టేస్ట్ చేసి చూద్దామా? సూపర్ ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది. మిరపకాయ బజ్జీ కంటే బెండకాయ పకోడీ సూపర్ టేస్ట్ గా ఉందండి. చాలా అంటే చాలా బాగుంది. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి తిని చూడండి. చాలా అంటే చాలా ఇష్టపడతారండి. చూసారు కదా ఫ్రెండ్స్, నేను బెండకాయ పకోడీ ఏ విధంగా తయారు చేశాను. మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకొని తిని చూడండి. చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. మరి ఎందుకు ఆలస్యం, ఒకసారి ట్రై చేసి తిని చూడండి. మరి మీలో ఎవరైనా మా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మై ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీకాంత్ సంయుక్త 2020 అండి. మరొక వీడియోతో నేను మీ ముందు ఉంటాను. బాయ్.